రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఎమ్మి టేస్టీ అటుకుల పాయసం. నోట్లో వేసుకోగానే జారిపోయిద్ది. స్వామివారి నివేదన కూడా తయారైపోయింది. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి ఈరోజును అటుకుల పాయసం అయితే చేస్తున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు: కప్పు అటుకులు, కప్పు బెల్లం, అదే కప్పుతో 3 కప్పులు పాలు, అరకప్పు పెసరపప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయల పొడి అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం చూద్దామండి. చితక్కొట్టుకొని ఉంచుకున్న కప్పు బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి స్టవ్ మీద అయితే పెట్టాలి. ఇది పాకంలాగా చేసుకోవాలండి. బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇగోండి, నేనైతే బెల్లాన్ని కరగబడ్డాక సిమ్లో అయితే పెట్టేశాను. ప్యాన్ పెట్టి నెయ్యి పోసి జీడిపప్పు అయితే వేపుతున్నాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు కూడా ముక్కలుగా చేసి వేపుతున్నానండి. దాంట్లోనే కిస్మిస్ కూడా వేసేసి ఎర్రగా అయితే వేపుతున్నాను. ఇవంతా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఓ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ వేగిపోయిన దాంట్లోనే పెసరపప్పు కూడాను వేసి దాంతోపాటు అటుకులు కూడా వేసుకోవాలండి. ఇవి 3 అటుకులు. వీటిని ఎర్రగా అయితే వేపుకోవాలి. ఇదిగోండి, పాకం అయితే అయిపోయింది. పాకం అంటే కాదండి, అది నీరు బెల్లం అంతా కరిగేంతవరకు. ఇగోండి, అటుకులు అయితేనేమో అటుకులును పెసరపప్పు ఇలా ఎర్రగా అయితే వేపుకోవాలండి. ఇది ముక్కలా ఒక అటుకును పట్టుకొని చూస్తే ముక్క ఇరిపితే క్రిస్పీగా అయింది తెలుస్తుంది. ఇగోండి, ఇప్పుడైతే దీంట్లో 3 కప్పులు పాలు పోసేస్తున్నాను. దాంట్లోనే ఒక గిన్నె వాటర్ కూడా పోస్తున్నానండి. ఎందుకంటే అటుకులు పెసరపప్పు ఉడకాలి కాబట్టి. పోసి మొత్తం అయితే కలుపుతున్నానండి. ఇది సిమ్లోనే ఉడికించుకోవాలి, హైలో అయితే పెట్టుకోకూడదు. మొత్తం కూడాను ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికిన దాంట్లో యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేపుకుని అయితే వేసేసాను. వేసి ఇంకొంచెంసేపు అయితే కలుపుతున్నాను. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వేడి మీద పాకం అయితే పోసుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇదిగోండి, ఇంకెలాగైతే చల్లారిపోయింది. దీంట్లో అయితే మనం కాచిపెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, అవైతే వడకట్టుకొని అయితే పోసేస్తున్నాను. పోసి మొత్తం తిప్పుకోవాలండి. ఇక అయిపోయిందండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం. ఇది నేను కృష్ణాష్టమికి చేశాను. ఇంకా దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మూత పెడుతున్నానండి. ఇక గిన్నెలోకి తీసేసుకుందాం రండి. ఇదిగోండి, ఇలా అయితే గిన్నెలోకి తీసేసాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారికి అయితే నివేదన పెట్టేస్తున్నానండి. బాయ్ బాయ్.